ఏంటి మోనిక ఇలా అయిపోయి ఇలా గెంతులేస్తుంది? అస్సలు ఇది టేస్ట్ ఆఫ్ ఇండియాయేనా అనే కదా మీ డౌట్? అబ్బా, ఇది టేస్ట్ ఆఫ్ ఇండియానే. మీరు కరెక్ట్ ప్లేస్కే వచ్చారు. నేను కూడా కరెక్ట్గా అదే సెట్లో హ్యాపీగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాను. ఎందుకో తెలుసా? చెప్తా. ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి. నాకైతే గాల్లో తేలిపోతున్నట్టు, కింద బీచ్లో ఆడుకుంటున్నట్టుంది. అందుకే రాకేసుకొచ్చాను. ఎందుకంటే తడిచిపోతాయి కదా బట్టలు, అందుకే అనమాట. ఇంటికి మ్యాటర్ అర్థమైందా మీకు? ఈరోజు నేను మీకు గోవా రెసిపీస్ పరిచయం చేయబోతున్నాను. అందుకే ఇలా డ్రెస్ అయ్యాను. చూడండి, చూసారా నాలో ఆనందం ఉరకలేస్తుంది. మీరు కూడా అలాగే ఫీల్ అవుతున్నారా? గోవా రెసిపీస్ తింటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి ఆ రెసిపీస్ కూడా పరిచయం చేయనా? గోవన్ నెవ్రీ రెసోయిస్ డి కెమెరావ్. రామారావో అప్పారావో కాదండి, కెమెరావ్. ఇది ఒక డిఫరెంట్ రెసిపీ. గోవా రెసిపీ కదా, అందుకే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో మరి ఈరోజు నేను ఫస్ట్ పరిచయం చేయబోయే రెసిపీ గోవన్ నెవ్రీ. అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తా. నేర్పించాలి కదా మీకు, మర్చిపోయాను. మళ్ళీ డాన్స్ చేస్తాను. చాలా సింపుల్ గా, చాలా ఈజీగా ఒక బుజ్జి రెసిపీ నేర్పిస్తానండి. అది స్వీట్ రెసిపీ. ఫస్ట్ బటర్ రెడీ చేసి పెట్టుకున్నాను కదా, బటర్ ని మనం హీట్ చేయాలి. బటర్ హీట్ అవుతుంది. ఇలా ఏం చేయాలంటే కాస్త మైదా పిండి ఒక బౌల్లో వేసుకోండి. ఈ ప్యాన్ ఆన్ చేసుకుని సో బటర్ కొంచెం హీట్ అవుతుంది. బటర్ హీట్ అయ్యాక మనం ఇది చక్కటి ఒక పూరి పిండి ఎలా తయారు చేసుకుంటాం అలా తయారు చేసుకోవాలి. ఈలోపు అది హీట్ అయ్యేలోపు ఇంకో ప్రొసీజర్ చెప్పేస్తాను. షుగర్ కొంచెం తీసుకొని కొంచెం కొబ్బరి, కొంచెం ఇలాచీ పౌడర్, కొంచెం గసగసాలు, అలాగే కొంచెం బాదం, వీటితో ఒక మిక్స్చర్ తయారు చేసుకోవాలి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకున్నా. బటర్ మెల్ట్ అయిపోయింది. ఈ మిక్సర్ని పక్కన పెట్టుకొని, బటర్ మెల్ట్ అయింది కదా, కొంచెం వాటర్ కూడా వేసుకొని పూరీల పిండిలో కలుపుకోవాలి. బటర్ మెల్ట్ కొంచెం అయితే సరిపోతుంది. ఎలాగో మనం ఇందులో వేసుకున్నాక దాన్ని మిక్స్ చేసేస్తాం కాబట్టి చూసుకుంటూ జాగ్రత్తగా కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి. హాలిడే అనగానే ఎక్కువగా అందరు ఇష్టపడే ప్లేస్ గోవా అండి. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, బీచ్ ఎవరికి నచ్చ చెప్పండి. బీచ్ వైపు కాసేపు చూసాం అనుకోండి, మన మైండ్లో ఉన్న టెన్షన్స్, అలాగే మన డైలీ లైఫ్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫట్టుమని ఎగిరిపోతాయంట. బీచ్ మనకి అంత ప్రశాంతతనిస్తుంది. అందుకే చాలా మంది కాసేపు బ్రేక్ తీసుకోవాలి వర్క్ నుంచి, లేకపోతే టెన్షన్స్ నుంచి, లేదా ఒక హాలిడే సరదాగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి అనుకుంటే కంపల్సరీగా గోవాకి వెళ్తారండి. అండ్ మనకున్న ప్లేసెస్లోని ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్. అవును, గోవా పేరు చెప్పగానే నాకు ఒక హీరోయిన్ గుర్తొచ్చింది. సరే చెప్పండి. ఇలియానాది గోవా అండి. తను అక్కడే పుట్టి పెరిగిందంట. సో తనకి చాలా ఇష్టమైన ప్లేస్ గోవా. ఓకే, పూరీల పిండి రెడీ అయిపోయింది. చిన్న చిన్న పూరీలాగా చేసుకో. ఓకే, మరి డావ్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఏం చేయాలంటే చిన్న 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 పూరీలాగా చేసుకోవాలి. అలాగే
ఇది స్వీట్ అన్నాను కదా, కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి. అందుకే నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకున్నాను. ఇలా చేసుకున్నాక మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా షుగర్, బాదం పొడి, అలాగే కొబ్బరి తురుము, గసగసాలు, ఇవన్నీ కూడా ఇందులో వేసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. రోల్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడు మనం స్టఫ్ చేసుకుంది బయటకు రాకుండా ఉంటుంది. ఓకే, రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. సో మరికొన్ని రెడీ చేసి పెట్టుకుంటా. ఓకే, సో ఫ్రై అయిపోయాయి కదా, ఆయిల్ డ్రైన్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని నేను ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. గోవన్ కల్చర్ అంతా మిక్స్డ్ అండి. అంటే పోర్చుగీస్, బ్రెజిల్, క్రిస్టియానిటీ ఇవన్నీ కలిసి ఉండడం వల్ల అక్కడ ఫుడ్ కానీ, క్లోత్స్ కానీ, కల్చర్ కానీ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ మిక్స్డ్ వెరైటీ ఉంటుందన్నమాట. అంటే ఇదే ఫాలో అవ్వాలి, అదే ఫాలో అవ్వాలి అని ఉండదు. వాళ్ళు అన్ని కల్చర్స్ని ఫాలో అవుతారు. సో ఎలాంటి వాళ్ళు గోవా వెళ్ళినా చాలా హ్యాపీగా, రిలాక్స్గా అక్కడ అడ్జస్ట్ అయిపోగలుగుతారు. సో ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. చూసారు కదండి, గోవా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫేమస్ రెసిపీ గోవన్ నెవ్రీ రెడీ అయిపోయింది. మరి ఈ స్వీట్ డిష్ ని నేను టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. గోవన్ నెవ్రీకి కావలసిన పదార్థాలు: మైదా 1 కప్పు, బటర్ 1/2 కప్పు, కొబ్బరి తురుము 4 టీ స్పూన్లు, చక్కెర 1 కప్పు, గసగసాలు 1/2 టీ స్పూన్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, బాదం 2 టీ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడేంత. గోవన్ నెవ్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో చక్కెర, కొబ్బరి తురుము, ఇలాచి, బాదం వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత వేరొక బౌల్లో మైదా, కొంచెం బటర్ వేసి పూరీ పిండిలాగా తయారు చేసుకోవాలి. పూరీల పిండితో చిన్న చిన్న పూరీలు ఒత్తుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పంచదార, కొబ్బరి తురుము మిక్స్ ని ఈ పూరీల్లో స్టఫ్ చేసి జాగ్రత్తగా క్లోజ్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యాక డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గోవన్ నెవ్రీ రెడీ. గోవన్ నెవ్రీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. చాలా క్విక్, ఈజీ, ఫాస్ట్ స్వీట్. ఎంత ఫాస్ట్ గా తయారు చేసుకోవచ్చో అంత ఫాస్ట్ గా తినేయచ్చు కూడా, ఎందుకంటే స్వీట్ కదా, తొందరగా తినేస్తాం. సో ఇప్పుడు నేను కూడా ఫాస్ట్ గా తినేస్తాను. కొబ్బరి తురుము, షుగర్, బాదం పప్పు అన్ని చాలా టేస్టీగా ఉంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఓకే, చాలా ఈజీ స్వీట్, 10 minutes లో చేసుకోవచ్చు. మరి ఇన్ని ఐడియాలు ఎవరివ్వరు, నేనే ఇచ్చాను. నెక్స్ట్ రెసిపీ రెసోయిస్ డి క్యామరావ్. ఇందాక చెప్పాను కదా, పేరు కొంచెం కష్టంగా ఉంది కదా గుర్తుపెట్టుకోవడానికి. ఏం పర్లేదు, నేను రెసిపీ చేసినంతసేపు 4 సార్లు చెప్తాను కదా, మీకు గుర్తుండిపోతుంది. రెసోయిస్ డి క్యామరావ్కి ఏమేం కావాలో, ఎలా తయారు చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఈ ప్రాసెస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, కానీ నేను చెప్పే స్టైల్లో మీరు కుక్ చేసుకుంటే ఇదా మాకు ఆల్రెడీ వచ్చే అన్నట్టు అనిపిస్తుంది, కానీ మీకు రాదు, ఎందుకంటే ఇది గోవన్ రెసిపీ కాబట్టి. ఫస్ట్ ఒక ప్యాన్లో బటర్ని మెల్ట్ చేసుకున్నాం. ఒక బౌల్లో మైదా పిండి తీసుకున్నాను. అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ వేసి ఈ మెల్ట్ చేసుకున్న బటర్ని మనం ఇందులో వేసేసుకోవాలి.
వేసేసుకున్నాం కదా, ఒక 2 minutes దీని అలా వదిలేద్దాం, లేకపోతే నా చేయి కాలుతుంది అందుకే. సో ఇప్పుడు ఈ ప్యాన్లోని కొంచెం ఆయిల్ వేసుకుందాం. అందులో కాస్త ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇది కర్రీ కాదండి, ఒక నాన్ వెజిటేరియన్ స్నాక్ ఐటెం. దీన్ని ప్రాన్స్ తో తయారు చేసుకుంటున్నాం మనం, ష్రింప్. ఇప్పుడు మిర్చి వేసుకుంటున్నాను. ఒక 2 minutes దీన్ని కవర్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక చిన్న ప్రాసెస్ ఉంది, అదేంటంటే ప్రాన్స్ ని మనం చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక వీటిని ఇలా ఉంచకుండా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయిపోయింది, మిర్చి కూడా ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ప్రాన్స్ ని ఇందులో వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నాము, అయినా సరే కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి అండ్ కొంచెం ఉప్పు. ఇవన్నీ వేసుకున్నాక కొంచెం వాటర్ వేసి ఉడకనివ్వాలి. సో ఇక్కడ వరకు చాలా ఈజీగా అర్థమైంది కదా మీకు, నథింగ్. ఇందులో డిఫరెంట్గా అనిపించేది ప్రాన్స్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవడమే. సో ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ప్రాన్స్ని కాస్త ఇందులో ఉడకనిద్దాం. అండ్ బటర్ చల్లగా అయిపోయింది కదా, దీన్ని మనం మైదా పిండి ముద్ద అంటే పూరీలు ఎలా చేసుకుంటాం అలా చిన్న రౌండ్ బాల్ లాగా తయారు చేసుకోవాలి. ఓకే, ప్రాన్స్ కుక్ అవుతున్నాయి. ఈ ప్రొసీజర్లో మనకి డీప్ ఫ్రై ఉంది కాబట్టి ఆయిల్ హీట్ చేసుకుందాం. బాగానే కుక్ అయ్యాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ గ్రేవీ అన్నది మనకి చాలా తిగ్గా రావాలి. అంత తిగ్గా రావాలంటే మనం కార్న్ఫ్లోర్లో కాస్త వాటర్ మిక్స్ చేసుకోవాలి. స్టాక్ ప్రిపేర్ చేసుకో. ఇప్పుడు ఆ గ్రేవీ థిక్గా వస్తుంది అండ్ బైండింగ్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా స్టిర్ చేసుకోవాలి, ఎందుకంటే దగ్గరకు అయిపోయింది కదా, సో మాడకుండా ఉంటుంది. ఓకే, డన్ అయిపోయింది. సో ఎక్స్చేంజ్ చేసుకుందాం. ఆయిల్ కొంచెం ఫాస్ట్గా హీట్ అవ్వాలి ఇప్పుడు మనకి. దీన్ని కాసేపు కవర్ చేసి పెట్టు. తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మైదా పిండిని చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకోవాలి. సో క్లియర్? ఇక్కడ వరకు అర్థమైంది కదండి మీకు. నేను మళ్ళీ రీక్యాప్ చెప్తాను కదా, మీకు ఎందుకు టెన్షన్.
అర్థం కాకపోయినా పర్వాలేదు. ఓకే, ఇంకోటి రెడీ చేసుకున్నా. ఇప్పుడు ఏం చేయాలంటే నేను కొంచెం పెద్దగా చేసుకుంటాను. చిన్న చిన్నవి కూడా చేసుకోవచ్చు, కానీ చిన్న చిన్నవి చేసుకుంటే నాకు సరిపో, నాకు కొంచెం ఎక్కువ కావాలి. సో చిన్న చిన్న పూరిలాగా చేసుకున్నాక మౌల్డ్తోని ఇలా కట్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర మౌల్డ్ లేకపోతే ఎలా అనే కదా, ఏం కాదండి, మీ ఇంట్లో ఏదో ఒక స్టీల్ ప్లేట్ ఉంటుంది కదా షార్ప్గా, దాంతో కట్ చేసుకోండి. జస్ట్ ఏదో డిజైన్ వస్తుందని నేను చేశాను అంతే. ఓకే, మౌల్డ్ తోటి కట్ చేసుకుంటే ఇలా డిజైన్ లాగా వస్తుంది, లేదంటే ఇలా ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు. నేను 2 వెరైటీలు మీకు చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనం తయారు చేసి పెట్టుకున్న ఈ స్టఫ్ని కొంచెం తీసుకొని ఇందులో వేసి క్లోజ్ చేశాక మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డ్ చేసేద్దాం. సో మరి ఇలా తయారు చేసి అన్ని నేను రెడీగా పెట్టుకుంటాను. ఆ తర్వాత ఇంకొక చిన్న ప్రాసెస్ ఉంది, అది చూపిస్తాను. ఓకే, మరి రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక ఎగ్ని బ్రేక్ చేసుకొని వైట్ ఒక్కటే తీసుకోవాలి, మనకి ఎల్లో అవసరం లేదు. కొంచెం బ్రెడ్ పౌడర్ని తీసుకొని ఈ ఎగ్ వైట్ని వీటి మీద అప్లై చేసుకోవాలి. రివర్స్ చేసుకొని నాకు వీటిని చూస్తే ఎలా అనిపిస్తుంది? మోమో తెలుసా మీకు? వెజ్ మోమో, చికెన్ మోమో, ఎగ్ మోమో ఈ మధ్యన అన్ని ప్లేసెస్లో దొరుకుతున్నాయి. యాక్చువల్లీ అది ఎక్కువగా మనకి ఇదివరకు గ్యాంగ్టాక్, డార్జిలింగ్ అటువైపు ఉండేది, కానీ మోమో అన్నది చాలా టేస్టీ ఐటెం కాబట్టి అన్ని చోట్ల ట్రావెల్ చేస్తుంది ఇప్పుడు. సో సేమ్ మోమో షేప్లో వచ్చాయి. వీటిని మనం బ్రెడ్లో ఇలా రోల్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఈజీగా అర్థమైంది కదండి. గోవా అంటే ఏమనుకుంటున్నారు? బీచ్లో ఆడుకుంటారు, వాళ్ళకే వచ్చి అనుకున్నారా? సూపర్ ఉంటాయండి వాళ్ళ రెసిపీస్, చాలా కష్టపడి చేస్తారు వాళ్ళు. సో అందుకే టేస్ట్ కూడా అంత బాగుంటుంది. వీటన్నిటిని చక్కగా ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకుంటాం. మీరు కాస్త వెయిట్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఆయిల్ డ్రైన్ చేసుకుంటాం. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాం. ఎంతో కష్టపడి చేసిన రొసిసో డి క్యామరో రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. రెసోయిస్ డి క్యామరాకి కావలసిన పదార్థాలు: మైదా 1 కప్పు, ఉప్పు తగినంత, బటర్ 1/2 కప్పు, రొయ్యలు 1/2 కప్పు, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2, వెల్లుల్లి 2 రెబ్బలు, మిరియాల పొడి 1 టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ 2 టీ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడే అంత, 1 గుడ్డు, బ్రెడ్ పౌడర్ 1 కప్పు. రెసోయిస్ డి క్యామరో తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని బటర్ ని వేడి చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో మైదా పిండి, ఉప్పు, వేడి చేసుకున్న బటర్ వేసి పూరీల పిండిలా కలిపి పెట్టుకోవాలి. తర్వాత మరొక పాన్ లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి మూత పెట్టుకోవాలి. అవి కాస్త వేగాక రొయ్యల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకోవాలి. ఆ తర్వాత మిరియాల పొడి, వెల్లుల్లి, ఉప్పు, తగినంత వాటర్ వేసి బాగా ఉడకనివ్వాలి. అది బాగా ఉడికాక కార్న్ ఫ్లోర్ లో కాస్త వాటర్ కలుపుకొని ఈ రొయ్యల మిశ్రమంలో వేసి దగ్గరకు అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. మరొక పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ రెడీ చేసుకోవాలి. పూరీల పిండిని మెత్తగా చిన్న చిన్న పూరీల్లాగా ఒత్తుకోవాలి.
ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న రొయ్యల మిశ్రమాన్ని ఈ చిన్న చిన్న పూరీల్లో స్టఫ్ చేసుకొని ఎగ్ వైట్ లో రోల్ చేసి ఆ తర్వాత బ్రెడ్ పౌడర్ మీద రోల్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ని డ్రైన్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన రెసోయో డి క్యామరో రెడీ. రోసిసో డి క్యామరోకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో ఇప్పుడు టేస్ట్ చేస్తాను. టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను. యమ్మీ. ఈ డిష్ చేసేటప్పుడు కానీ పేరు కానీ తినే టేస్ట్ కానీ మన ఇండియన్ ఫుడ్ లాగా ఉండదు. ఇది ఏ ఇటాలియనో లేకపోతే బ్రిటిషర్స్ చేసుకునేదో లేకపోతే పోర్చుగీస్ వాళ్ళదో అనిపిస్తుంది. ఎందుకంటే టేస్ట్ అంతా డిఫరెంట్గా ఉంది. అండ్ యమ్మీ డిష్. అంతేకాదు గోవా నవరీ కూడా స్వీట్ డిష్ చాలా బాగుంది కదా. వాళ్ళు వినాయక చవితి వచ్చినా దసరా వచ్చినా క్రిస్టియన్సే కాదు హిందూస్ కూడా ఉంటారు కదా, వాళ్ళు ఆ స్వీట్ని తయారు చేసుకుంటారట. మనకి పండుగ ఎందుకండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. అంతే కదా, ఓపిక ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. సో మరి ఈ రోజు నేను నేర్పించిన ఈ 2 గోవా రెసిపీస్ ని ఈసారి వెరైటీగా ఉంటాయి కాబట్టి ట్రై చేయండి. రేపు కూడా మరొక 2 గోవా రెసిపీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. సో మరి చూస్తారు కదా, ఇది ఇవాల్చి మన టేస్ట్ ఆఫ్ ఇండియా. రేపు మన టేస్ట్ ఆఫ్ ఇండియాలో మళ్ళీ మోనికా మీకు మరొక 2 గోవా రెసిపీస్ ని పరిచయం చేసింది. అంతవరకు నేను ఉల్లాసంగా ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తాను. మీరు కూడా ఎంజాయ్ చేయండి. బాయ్.